నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సహజంగా మనం ఫ్రీగా వచ్చేదాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఎవరైనా ఒక ఆఫర్ పెట్టారు అనంటే ఇష్టంగా ఎళ్తాం. అది పనికొచ్చేదా, పనికిరానిదా సెకండరీ. ఎళ్లి కొంటాం. 1+1 ఆఫర్ అయ్యుండొచ్చు. 70% డిస్కౌంట్ అయ్యుండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. కాకపోతే మన ఆరోగ్యం 100% డిస్కౌంట్‌లో ఫ్రీగా దొరుకుతున్నాయి. వాటిలి మీద మనం దృష్టి పెట్టట్లేదు. సో, ఏంటి అవి చెప్తాను మీకీరోజు. యాక్చువల్‌గా ఆరోగ్యంగా ఉండాలి అనంటే గనక ఒక 8 పిల్లర్స్ మీద మనం ఉండాలి. ఆ 8 పిల్లర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏ విధంగానూ కూడా రూపాయి వెచ్చించకుండా ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు. అందమైన జీవితాన్ని ఆరోగ్యంగా గడపొచ్చు. ఆరోగ్యం ఎట్లా ఫ్రీ ఎలాగు అని అంటున్నారా? అనుకుంటున్నారా మీరు? నేను చెప్తాను. 8 పిల్లర్స్ ఏంటో కూడా చెప్తాను మీకు. ముఖ్యమైన పిల్లర్ అంటే దీన్ని మొత్తాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే స్టార్ట్ న్యూ అనే కాన్సెప్ట్. ఈ స్టార్ట్ న్యూ అంటే ఏంటి? కొత్తగా మొదలుపెట్టండి. జీవితాన్ని మొదలుపెట్టండి. మీరు చేసే పనిని మొదలుపెట్టండి. మనం ముందు ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ స్టార్ట్ న్యూ అంటే ఏంటో చెప్తాను. ఎస్. ఫస్ట్ లెటరు స్టార్ట్ న్యూలో ఎస్. ఎస్ అంటే సన్. మనం ఏమైనా దానికి డబ్బులు కట్టాల్సిన పని ఉందా? సృష్టిలో జీవరాశులు మొత్తం సూర్య భగవానుడి మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఒక మొక్క కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడానికి సూర్య భగవానుడు కావాలి. ఒక మనిషికి విటమిన్ డి కోసం సూర్య భగవానుడు కావాలి. ప్రతి దాంట్లో ఒక యూవీ రేసెస్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా అవనివ్వండి, విబ్జార్ అవనివ్వండి, ఇవన్నీ కూడా సూర్యరశ్మి నుంచి వచ్చేవి. రోజుకి గనక మనం 5-15 నిమిషాలు గనక ఈ సూర్యుని ముందు గనక ఉండగలిగితే దాదాపు 40% రోగాలు తగ్గుతాయి అని పూర్వీకులు చెప్పారు. సో, మనం 15 నిమిషాలు ఆయన ముందు నుంచుని వెచ్చించే సమయం లేకపోతే ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాం? రెండోది టెంపరెన్స్. ఎస్‌టి టెంపరెన్స్. టెంపరెన్స్ అంటే నిగ్రహం. ప్రతి పనిలోనూ ఆందోళన. ఏమైపోతుందో? ఎలా జరుగుతుందో? నువ్వు అనుకున్నట్టు ప్రతిదీ ఉండాలని అనుకుంటాం. ఒక్కసారి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని నిగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే గనక బావుంటుంది. అంటే ఈ నిగ్రహం పోవడానికి కారణం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అడ్వాన్స్‌మెంట్ అయ్యుండొచ్చు గనక. అంటే ఒక చిన్న వీడియో చూస్తున్నప్పుడు గనక నెట్ పని చేయకపోతే బఫర్ అవుతుంటే కూడా మనకి బీపీ ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటుంది. మనకు నచ్చదు. సో, అక్కడ నిగ్రహం కోల్పోతాం. ఆ నిగ్రహం కోల్పోవటం వల్ల మనకి ఆరోగ్య సమస్యలనేటువంటివి వస్తున్నాయి. సో, అంటే ఫస్ట్ మనం సూర్యుని ముందు అలాగే నిగ్రహాన్ని ఎస్‌టిఏ ఫ్రీగా దొరుకుతుంది. ఏ అంటే ఏంటో తెలుసా మీకు? ఎయిర్, ఆక్సిజన్. మనకు 4 లీటర్స్ లంగ్ కెపాసిటీ ఉంటే మీరెంత ఆశ్చర్యపోతారో చెప్పనా? 250 ఎంఎల్ మాత్రమే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే మనం 250 లీటర్స్ బ్రీతింగ్ తీసుకోవటం వల్ల మనకున్నటువంటి 4 లీటర్లుంటే మీరు పూర్తిగా గనక ఒక్కసారి ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ గనక 4 లీటర్ గనక తీసుకుంటే మీ బ్రీతింగ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. బ్రీతింగ్ ఇప్పుడు మనకు కుక్కని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నిమిషానికి 16-20 సార్లు తీసుకుంటుంది. దాని జీవితం కాలం 20 సంవత్సరాలు. ఎక్కువ 13, 12 సంవత్సరాలకే కుక్కలు చనిపోతూ ఉంటాయి. అంటే మన బ్రీతింగ్ అనేటువంటిది ఎంత తక్కువ తీసుకుంటే ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ ఎంత తక్కువ తీసుకుంటే అంత ఎక్కువ కాలం బతుకుతాం. ఎలా బతుకుతాం అని అనుకుంటున్నారు కదా మీరు? ఒక తాబేలుని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నిమిషానికి 1, 2 సార్లే తీసుకుంటుంది. 400 ఏళ్ళు బతుకుతుంది. అంటే మనం ఎలా తీసుకోవాలి? అంటే మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ రోజుకి 5-10 నిమిషాలు కూర్చొని బ్రీతింగ్ గుండె నిండా గాలి పీల్చుకొని వదలటాన్ని ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మనం దాని మీద మనం కేటాయించలేమా? సో, ఫ్రీగా దొరికే ఆక్సిజన్‌ని కూడా మనం తీసుకోలేమా? ఇది చేయకుండా ఆరోగ్యంగా ఉండాలనుకోవటం అమాయకత్వం కాదా? ఇవి చేస్తేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. ఓకే. ఆర్ తర్వాత ఎస్‌టిఏ నెక్స్ట్ ఆర్. ఆర్ అంటే రెస్ట్. ఎంతమంది టైంకి పడుకొని టైంకి లెగుస్తున్నారు? ఒక్కసారి మీ గుండె మీద మీరు చేసుకొని ఆలోచించండి. సో, రెస్ట్‌కి ఇంపార్టెన్స్ కదా! నిద్ర అనేటటువంటిది 6-8 గంటలు నిద్రపోవాలని అంటున్నాం గదా! అందరూ గూడా, అందరూ కూడా 12, 1 2 మన చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. దాన్ని మీకున్నటువంటి మీకిష్టమైన ఆటిల్లో ఎక్కువ సేపు గడుపుతున్నారు. శరీరం మన శరీరం కూడా బయోలాజికల్ క్లాక్ కూడా యూనివర్సల్ క్లాక్‌తో ఇన్‌లైన్ అయ్యి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఆర్గాను ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.
సో, మీ లివర్ డీటాక్సిఫికేషన్, మీ బాడీ డీటాక్సిఫికేషన్ అంతా కూడా రాత్రి సమయాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మన ఆలోచనలన్నీ కూడా మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క రీల్స్ మీదో లేకపోతే ఇంకోట్ల మీదో పెడితే మీ బాడీ డీటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుంది? సరైనటువంటి రెస్ట్ తీసుకోకుండా ఆరోగ్యం ఎలా వస్తుంది? తర్వాత ట్రస్ట్. స్టార్ట్‌లో లాస్ట్‌ది ట్రస్ట్. సో, మీకు నిగ్రహం ఎంత ఇంపార్టెంటో, నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. నాకేదన్నా ప్రాబ్లమ్ వచ్చిందేమో, నాకేదో బీపీ ఉందేమో, షుగర్ ఉందేమో అని మీరు అపనమ్మకాలతో అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చేసుకుంటారు. నమ్మకంగా ఉండండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనండి. సరే నేను ఆరోగ్యంగా ఉండకుండా, ఆరోగ్యంగా ఉన్నానని నేను ఎలా అనుకోవాలి? అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకేదన్నా అయిపోతదేమో, లేతే నన్ను ఆపరేషన్ చేయించుకోమన్నారు, లేతే ఇంకోటి చేయించుకోమన్నారు. క్యాన్సర్ ఉన్న పేషెంట్లు కూడా మనం సొసైటీలో చూస్తున్నాం. మళ్ళీ నార్మల్ కండిషన్‌లో అయిపోయారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్యాన్సర్‌లు వచ్చినోళ్ళు కూడా ఇవాళ నార్మల్‌గా తిరిగేస్తూ ఉన్నారు. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉన్నటువంటి హీరోయిన్‌లు కూడా ఇవాళ మళ్ళీ చక్కగా వచ్చి మూవీస్ అవి చేస్తున్నారు. మనం చేసుకోలేమా? మన పనులు మనం చేసుకోలేమా? మనం చేసుకోపోవడానికి కారణం మన రోజు రోజుకి మన అనారోగ్యాన్ని క్షీణించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనకు నమ్మకం లేకపోవటం. ఎవరి మీద నమ్మకం లేదో తెలుసా? మన మీద మనకు నమ్మకం లేకపోవటం. మన మీద మనకి నమ్మకం ఉన్న రోజున ఈవెన్ క్యాన్సర్ వచ్చినా సరే మనల్ని మనం బతికిస్తుంది. సో, నమ్మకాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ నమ్మకం పెరగాలంటే మీ శరీరం గురించి మీకు తెలియాలి. మీ శరీరానికి ఏం కావాలన్న విషయం మీకు తెలియాలి. మీ శరీరానికి ఏం కావాలి? నేను ఇందాకడ చెప్పినట్టు నిద్ర కావాలి, మంచి ఆహారం కావాలి, ఆక్సిజన్ కావాలి, సూర్యరశ్మి కావాలి. అట్లాగే ఈ న్యూ అంటే ఏంటో కూడా చెప్తాను. కొత్తది కదా! మనది అందరూ కూడా కొత్తదనాన్ని ఇష్టపడుతుంటారు. కొత్తదనాన్ని ఇష్టపడినోళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎన్ న్యూట్రిషన్. సో, ఈ న్యూట్రిషన్ అంటే ఆహారమే ఔషధం అని చెప్పారు. మరి ఆహారాన్ని ఏం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అంటే మీరు బిర్యానీలు తినొద్దు, చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు అని నేను చెప్పను. మీకు ఇష్టం వచ్చింది చేయండి. మీకు ఇష్టం వచ్చినట్టు తినండి. ఇష్టం వచ్చినట్టు ఉండండి. కాకపోతే ఆరోగ్యం మీద అవగాహన పెంచుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఆరోగ్యం మీద అవగాహన లేకుండా చేస్తేనే అనారోగ్యాలొస్తాయి. ఆరోగ్యం మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు తినండి. బిర్యానీ తింటారా? చికెన్ తింటారా? లేకపోతే ఇంకోటి తింటారా? ఒకళ్ళు చెప్పినట్టు చేయాల్సిన అవసరమే రాదు. ఎప్పుడు మీ గురించి మీకు తెలుసుకున్నప్పుడు. ఒక తండ్రి ఒక కొడుకు దగ్గరికెళ్ళి మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడంటే ఒకవేళ తండ్రికి కొడుకు మీద నమ్మకం ఉంటే మా వాడు అట్లాంటి వాడు కాదండి అని బలంగా చెప్తాడు. ఒకవేళ నిజంగా తాగినా సరే తండ్రి మనసు ఒప్పుకోదు ఆ తప్పు చేశాడన్న విషయం. సో, కాకపోతే మనకేమవుతుందనంటే ఇది తింటే ప్రాబ్లం వస్తుంది అని తెలిసి కూడా తింటే తప్పు. మీకు చాలామంది దాదాపు 90% మంది మనలో ఏం చేస్తారు దాన్ని వచ్చేటటువంటి అనర్థాలు తెలియక తినేస్తున్నారు. కొంతమంది తినేటప్పుడు భయంతో తింటున్నారు. ఎవరో పెట్టినప్పుడు నాకు ఆల్రెడీ షుగర్ ఉంది. నేను స్వీట్ తింటున్నాను. తీసేయండి. మీ మైండ్‌లో నుంచి తీసేయండి ఫస్ట్. భయపడతా ఏ పని చేయొద్దు. మీరు భయపడతా చేసే పని ప్రతిదీ అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అట్లాగే ఎన్‌ఈ. ఈ అంటే ఎక్సర్సైజ్. శరీరానికి కనీసం ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ 5-10 మినిట్స్ చేస్తే ఎక్సర్సైజ్ కావాలి. ఫిజికల్ మూవ్‌మెంట్స్ లేకపోతే మజిల్స్ ఏమీ కూడా మూవ్‌మెంట్ అవ్వకపోతే అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కనీసం 5-10 నిమిషాలు మీరు పెద్ద పెద్దవి చేయమని నేను అనట్లేదు. యోగా చేయగలిగితే మంచిది. లేదు స్కిప్పింగ్ చేయండి, వాకింగ్ చేయండి, గంతులేయండి అటు ఇటు. ఏదో ఒక సినిమా పాట పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు గంతులేయండి. శరీరానికి ఆ మూవ్‌మెంట్స్‌ని ఇవ్వండి కనీసం. 10 నిమిషాలు ఆ మూవ్‌మెంట్స్‌ని ఇవ్వండి. స్కిప్పింగ్ చేస్తారా? డాన్స్ చేస్తారా? లేకపోతే యోగా చేస్తారా? ఏదో ఒకటి చేయండి. ఇంకా ముఖ్యమైనటువంటిది స్టార్ట్ న్యూలో లాస్ట్ వర్డ్ డబ్ల్యూ. ఈ డబ్ల్యూ అంటే మీకు గెస్ చేయలేరు వాటర్. మన శరీరంలో 75% కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే వాటర్. సో, ఆ వాటర్‌ని మనం సక్రమంగా తాగుతున్నామా అసలు? అసలు మన శరీరానికి వాటర్ ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క పోషకాలు అందుతున్నాయా? పోషకాలు ఉన్నటువంటి వాటర్‌ని మనం తాగుతున్నామా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏం కావాలో చూడండి. ఒక్కసారి ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం డ్రింకింగ్ వాటర్ ఏంటనేది ఒక్కసారి మీరు గూగుల్ చేసి చూడండి. ఎన్నో చూస్తూ ఉంటారు కదా! ఎవరెవరియో వీడియోలు చూస్తూ ఉంటారు కదా! ఒక్కసారి మీ గురించి మీరు వెచ్చించండి.
ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వాటర్ క్వాలిటీ ఎలా ఉండాలి అని చెక్ చేయండి. నేను తాగే వాటరు ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మ్యాచ్ అవుతుందా లేదో ఒకసారి చూడండి. టీడీఎస్ ఉండాలి. 250 ఉంటే ఎక్సలెంట్ వాటర్ అని గవర్నమెంట్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. WHO చెప్తుంది. మరి మనం తాగే వాటర్ ఎంత ఉంటుందో తెలుసా? ఆశ్చర్యపోతారు. 10-20 ఉంటుంది టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. సో ఇలాంటి వాటర్ తాగి మనం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే అమాయకత్వం కాదా అది? సో ఏం చేయాలి మరి? వాటర్‌ని మనం తాగేటటువంటి వాటరు రోజుకు 4 లీటర్లు తాగాలి. WHO రికమెండేషన్ చేస్తున్నారు. మన శరీరానికి కావాలి కూడా. వాటర్ 76% ఉంటే కాసేపు ఎండాకాలంలో మనం వెళ్ళి ఎండలో గనక కాసేపు నడిస్తే కళ్ళు తిరిగి కింద పడుతున్నాం. ఏమవుతుంది? శరీరంలో లవణాలు పోతున్నాయి. ఇమ్మీడియేట్‌లీ ఓఆర్ఎస్ ఇవ్వండి అంటున్నారు. వాటర్ తాగిచ్చండి అంటున్నారు. బాడీలో వాటర్ పోయిందంటున్నారు. చిన్న గనక అస్వస్థతకు గురి అయితే మన హాస్పిటల్‌లో తీసుకెళ్ళి ఏం పెడతారో తెలుసా మీకు? సెలైన్ పెడతారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. సెలైన్‌లో ఏమున్నాయండి? అవే ఉన్నాయి. లవణాలే ఉన్నాయి. మినరల్సే ఉన్నాయి. అవే మీకు ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి మినరల్స్ లేనటువంటి వాటర్‌ని మనం తాగి మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎలాగో? సో మీ జీవితాన్ని మీరు గనక ఆరోగ్యవంతంగా, ఆనందంగా మీరు అనుకున్న దాన్ని జీవితంలో సాధించాలి అని అనుకుంటే గనక స్టార్ట్ న్యూ కాన్సెప్ట్‌ని ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. మీకు మరిన్ని వివరాలు కావాలన్నా, నా గైడెన్స్ కావాలన్నా ఈ యొక్క కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్‌లను సంప్రదించండి. తప్పకుండా మీకు ఉచితంగానే మీకు అందుబాటులో నా సేవలను అందిస్తాను. నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్.